ఈ ప్రపంచం ఒక పెద్ద రణగొణధ్వని. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మనం ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం. ఫోన్లలో, మీటింగుల్లో, స్నేహితులతో, ఇంట్లో ఇలా క్షణం తీరిక లేకుండా మన వాక్కును ఖర్చు చేస్తూనే ఉంటాం. కాని మీరు ఎప్పుడైనా గమనించారా, ఒక రోజంతా ఎవరితోనో మాట్లాడుతూ గడిపిన తర్వాత సాయంత్రానికి మీకు తెలియని ఒక నీరసం, మానసిక అలసట ఎందుకు కలుగుతాయి? ఎందుకు మన ప్రాచీన మునులు, ఋషులు అడవుల్లో ఏకాంతంగా మౌనంగా ఉండేవారు? వారు మనుషులతో మాట్లాడటం ఇష్టంలేక అలా ఉండేవారా, లేక మాటల వెనుక ఏదైనా ఒక భయంకరమైన శక్తి దాగి ఉందని వారు గుర్తించారా? మనం మాట్లాడే ప్రతి మాట మన ఆయుష్షును, మన మేధస్సును, మన సంపదను ఎలా ప్రభావితం చేస్తుందో మన ఋషులు వేల ఏళ్ల క్రితమే వివరించారు. ఈ రోజు మనం చర్చించుకోబోయే ఈ వాక్కు రహస్యం మీ జీవితాన్ని ఒక కొత్త దిశలోకి నడిపించబోతోంది. ఇది వింటున్నప్పుడు మీకు అనిపిస్తుంది, అవును, నేను ఇన్నాళ్లు నా శక్తినంతా కేవలం గాలిలో మాటల రూపంలో ఊదేశాను అని. ఈ వీడియోలో లోతైన విశ్లేషణ మీ మాట తీరును, తద్వారా మీ తలరాతను మార్చేయబోతోంది. ఋషులు చెప్పిన ప్రాథమిక సత్యం ఏమిటంటే, మాట అనేది కేవలం శబ్దం కాదు, అది ప్రాణశక్తి యొక్క బహిర్గత రూపం. మన శరీరంలో ఉండే ప్రాణశక్తి 5 రకాలుగా ప్రవహిస్తుంది. అందులో ఉదాన వాయువు మన గొంతు ద్వారా మాటగా బయటకు వస్తుంది. మనం ఎంత ఎక్కువగా మాట్లాడితే మన లోపల ఉన్న ప్రాణశక్తి అంత ఎక్కువగా ఖర్చవుతుంది. అందుకే ఋషులు మౌనాన్ని ఒక గొప్ప తపస్సుగా చెప్పారు. మౌనం అంటే కేవలం నోరు మూసుకోవడం కాదు, మన లోపల ఉన్న అపారమైన శక్తిని వృధా కాకుండా కాపాడుకోవడం. ఒక మనిషి 1 నిమిషం మాట్లాడటానికి వెచ్చించే శక్తి అతను 1 గంటసేపు శారీరక శ్రమ చేయడానికి వెచ్చించే శక్తితో సమానమని కొన్ని ఉపనిషత్తులు చెబుతున్నాయి. మీరు ఎంత తక్కువగా మాట్లాడితే మీ మేధస్సు అంత పదునుగా మారుతుంది. ఎందుకంటే ఆ మిగిలిన శక్తి మీ మెదడు కణాలను ఉత్తేజితం చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే మేధావులు ఎప్పుడూ తక్కువగా మాట్లాడతారు, మూర్ఖులు నిరంతరం వాగుతూనే ఉంటారు. మరి ఎంతవరకు మాట్లాడాలి అనే విషయానికి ఋషులు ఒక అద్భుతమైన కొలమానాన్ని ఇచ్చారు. దీనిని మితభాషణం అంటారు. అంటే అవసరమైన దానికంటే 1 ముక్క కూడా అదనంగా మాట్లాడకూడదు. మనం మాట్లాడే ప్రతి మాట 4 వడపోతలను దాటి బయటకు రావాలని వారు సూచించారు. మొదటిది, అది సత్యం కావాలి. అబద్ధం మాట్లాడటం వల్ల మన ఉపచేతన మనస్సులో ఒక సంఘర్షణ మొదలై మన శక్తిని హరిస్తుంది. రెండోది, అది ప్రియంగా ఉండాలి. అంటే వినేవారికి అది కటువుగా అనిపించకూడదు. మూడోది, అది హితంగా ఉండాలి. అంటే ఆ మాట వల్ల ఎదుటివారికి లేదా సమాజానికి ఏదైనా మేలు జరగాలి. నాలుగోది, అది మితంగా ఉండాలి. అంటే అతి తక్కువ పదాల్లో ఎక్కువ భావాన్ని చెప్పగలగాలి. ఈ 4 లక్షణాలు లేని ఏ మాట అయినా నిష్ప్రయోజనం అని ఋషులు హెచ్చరించారు. అనవసరమైన మాటలు మాట్లాడటమంటే మీ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను వీధిలో పారేయడం లాంటిదే. మనం మాట్లాడే ప్రతి అనవసరమైన మాట మనల్ని సమస్యల్లోకి నెడుతుంది. ఋషులు ఒక అద్భుతమైన ఉదాహరణ చెబుతారు. చిలకను పంజరంలో బంధిస్తారు, కాని కాకిని ఎవరూ బంధించరు. ఎందుకు? చిలక అందంగా మాట్లాడుతుంది కాబట్టి దానికి బంధనం దొరికింది. అలాగే మనిషి కూడా తన మాటల ద్వారానే శత్రువులను, మిత్రులను, బంధనాలను సృష్టించుకుంటాడు. అతిగా మాట్లాడే వ్యక్తి తన బలహీనతలను తనే బయటపెట్టుకుంటాడు. లోకంలో ఎందరో గొప్ప వ్యక్తులు తమ నోటి దురదవల్లే పతనం చెందారు. మహాభారత యుద్ధానికి మూలం ద్రౌపది అన్న ఒక్క మాటని మనం వింటూనే ఉంటాం. ఒక మాట ఒక సామ్రాజ్యాన్ని నిర్మించగలదు, ఒక మాట ఒక వంశాన్నే నాశనం చేయగలదు. అందుకే ఋషులు వాక్ సంయమనం గురించి అంతగా నొక్కి చెప్పారు. మీరు మాట్లాడే ముందు ఆ మాట వెనుక ఉన్న పర్యవసానాలను ఆలోచించగలిగితే మీ జీవితంలో సగం సమస్యలు మాయమవుతాయి. మరో ముఖ్యమైన రహస్యం ఏమిటంటే, మాట మన భవిష్యత్తును రాస్తుంది. ఋషుల ప్రకారం మనం ఏది పదే పదే మాట్లాడుతుంటామో అది మన చుట్టూ ఉన్న ప్రాకృతిక శక్తులను ఆకర్షిస్తుంది. దీనినే తథాస్తు దేవతల సిద్ధాంతం అంటారు. మీరు నిరంతరం నాకు కష్టాలు ఉన్నాయి, నా దగ్గర డబ్బు లేదు, నా ఆరోగ్యం బాలేదు అని ప్రతి ఒక్కరితో చెబుతుంటే మీ మెదడు మరియు ఈ విశ్వం ఆ మాటలనే సత్యాలుగా మలుస్తాయి. మాట అనేది ఒక విత్తనం లాంటిది. మీరు ఏ విత్తనం నాటితే ఆ మొక్కే వస్తుంది. అందుకే ఋషులు ఎప్పుడూ మంగళకరమైన మాటలనే మాట్లాడమన్నారు. మీ మాటల్లో విశ్వాసం, ధైర్యం, ఆనందం ఉండాలి. ఒక వ్యక్తి తన గురించి తను తక్కువగా మాట్లాడుకోవడమంటే తనను తనే శపించుకోవడంతో సమానం. మీరు ఎంత గౌరవప్రదంగా మాట్లాడితే ఈ ప్రపంచం మిమ్మల్ని అంతగా గౌరవిస్తుంది. మీ వాక్కు మీ వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. ఋషులు అంతర్మౌనం గురించి కూడా ఎంతో గొప్పగా చెప్పారు. మనం బయట మాటలు ఆపేయవచ్చు కాని
లోపల మనతో మనం మాట్లాడుతూనే ఉంటాం. దీనిని నిరంతర సంభాషణ అంటారు. ఈ లోపలి వాగుడు బయటి మాటల కంటే ఎక్కువ ప్రమాదకరమైనది. మీరు గతం గురించి బాధపడుతూ లేదా భవిష్యత్తు గురించి భయపడుతూ మీలో మీరు మాట్లాడుకుంటున్నప్పుడు మీ మెదడు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. ఋషులు ధ్యానం ద్వారా ఈ లోపలి మాటలను ఆపేయమని చెప్పారు. ఎప్పుడైతే మీ లోపల నిశ్శబ్దం ఏర్పడుతుందో అప్పుడే మీకు పరమసత్యం వినిపిస్తుంది. నిశ్శబ్దంలోనే దైవం ఉంటుంది. ప్రశాంతంగా ఉన్న సరస్సులో ప్రతిబింబం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో, నిశ్శబ్దంగా ఉన్న మనస్సులో జీవితం పట్ల అంతటి స్పష్టత వస్తుంది. మీరు రోజులో కనీసం 1 గంటసేపు ఎవరితోనూ మాట్లాడకుండా చివరికి మీతో మీరు కూడా మాట్లాడుకోకుండా ఉండటం అలవాటు చేసుకుంటే మీలో అద్భుతమైన సృజనాత్మకత పుట్టుకొస్తుంది. ఆధునిక కాలంలో మనం ఈ సూత్రాలను ఎలా పాటించాలో ఇప్పుడు చూద్దాం. మొదటిది, అవసరం లేని చోట మౌనంగా ఉండటం నేర్చుకోండి. 10 మంది ఉన్నప్పుడు అందరికంటే ఎక్కువగా మాట్లాడాలి అనే తాపత్రయం వద్దు. అందరి మాటలు వినండి. అందరికంటే చివరన అత్యంత విలువైన మాటను మాత్రమే చెప్పండి. రెండోది, ఇతరుల గురించి విమర్శలు చేయడం, చాడీలు చెప్పడం పూర్తిగా మానేయండి. మీరు ఒకరి గురించి చెడుగా మాట్లాడుతున్నప్పుడు ఆ నెగటివ్ ఎనర్జీ ముందు మీలోనే ప్రవేశిస్తుంది. అది మీ ఆలోచనా విధానాన్ని విషపూరితం చేస్తుంది. మూడోది, ఆవేశంలో ఏ నిర్ణయమూ తీసుకోకండి, ఏ మాట అనకండి. కోపంలో వచ్చే ప్రతి మాట ఒక విషపు బాణంలాంటిది. అది విడిచిన తరువాత మళ్లీ వెనక్కి తీసుకోలేరు. నాలుగోది, మీ లక్ష్యాలను, ప్రణాళికలను రహస్యంగా ఉంచండి. పని పూర్తికాకముందే డప్పు కొట్టడం వల్ల మీ ఏకాగ్రత దెబ్బతింటుంది. ఐదోది, ప్రార్థన లేదా మంత్రజపం ద్వారా మీ వాక్కును పవిత్రం చేసుకోండి. మంచి పదాలను వాడటం వల్ల మీ చుట్టూ ఒక సానుకూల వలయం ఏర్పడుతుంది. ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆలోచించండి. ఈ రోజు మీరు మాట్లాడిన మాటల్లో ఎన్ని నిజంగా అవసరమైనవి? ఎన్ని మాటలు ఇతరులకు ఆనందాన్ని ఇచ్చాయి? ఎన్ని మాటలు కేవలం గర్వం వల్లనో లేక భయం వల్లనో బయటకు వచ్చాయి? మనం మన మాటల మీద నియంత్రణ కోల్పోయినప్పుడే మన జీవితం మీద నియంత్రణ కోల్పోతాం. అప్పు ఉన్నవాడు గడపలో ఉన్నప్పుడు ఆయుష్షు తగ్గుతుంది అని ఎలా అంటారో, అనవసరమైన మాటలు నోటి నుండి వస్తున్నప్పుడు మన గౌరవం కూడా అలాగే తగ్గుతుంది. డబ్బు పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు కాని ఒకసారి జారిన మాట వల్ల పోయిన బంధాన్నిగాని హోదానుగాని తిరిగి పొందడం చాలా కష్టం. అందుకే ఋషులు వాక్కును కామధేనువుతో పోల్చారు. అంటే మీరు దాన్ని ఎలా వాడుకుంటే అది మీకు అటువంటి ఫలితాలనే ఇస్తుంది. మంచి మాట్లాడితే ఐశ్వర్యం, చెడు మాట్లాడితే దారిద్ర్యం వస్తాయి. ఋషులు చెప్పిన ధనరహస్యంలో వాక్కు కూడా ఒక భాగమే. ఎవరైతే మితంగా సత్యంగా మాట్లాడతారో వారి దగ్గర లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే మితభాషణ చేసే వ్యక్తికి సమయం విలువ తెలుసు, శక్తి విలువ తెలుసు. అతను తన శక్తిని కేవలం పనిమీద మాత్రమే కేంద్రీకరిస్తాడు. అతని మాటలో ఒక గంభీరత ఉంటుంది. దానివల్ల అతను సమాజంలో అందరినీ ప్రభావితం చేయగలడు. ఒక నాయకుడు కావాలన్నా, ఒక విజయవంతమైన వ్యాపారి కావాలన్నా మీకు ఉండాల్సిన మొదటి లక్షణం వాక్శుద్ధి. మీ మాట మీద మీకు నమ్మకం ఉన్నప్పుడే ప్రపంచం మిమ్మల్ని నమ్ముతుంది. అబద్ధాలు చెప్పే వ్యక్తికి తన మీద తనే నమ్మకం ఉండదు. అందుకే అతను ఎప్పుడూ అభద్రతాభావంతో ఉంచుతాడు. ఆ అభద్రతే అతని పతనానికి కారణమవుతుంది. చివరగా ఒక్కటి గుర్తుంచుకోండి. ఋషులు చెప్పిన ఈ మాటల రహస్యం కేవలం ఒక సూక్తి కాదు, అది ఒక పరమ ఔషధం. మీ నోటి నుండి వచ్చే ప్రతి శబ్దం మీ లోపల ఉన్న దైవత్వపు ప్రతిధ్వని కావాలి. అనవసరమైన వాదనలను వదిలేయండి. నిష్ప్రయోజనమైన చర్చలకు దూరంగా ఉండండి. మీ లోపల నిశ్శబ్దాన్ని పెంచుకోండి. ఆ నిశ్శబ్దం నుండి పుట్టే మాట ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుతుంది. విజ్ఞత, సంయమనం, సత్యం మరియు కరుణ. ఈ 4 మీ వాక్కుకు అలంకారాలు కావాలి. మన ఋషులు మనకు అందించిన ఈ అమూల్యమైన జ్ఞానం మీ జీవితంలో ఒక గొప్ప ప్రశాంతతను నింపాలని నేను ఆశిస్తున్నాను. ఈ రోజు నుండి మీ మాట తీరును మార్చుకోండి. అనవసరమైన వాగ్దానాలను వదిలేయండి. మీ విలువను పెంచుకోండి. నిశ్శబ్దంగా మీ పనిని పూర్తి చేయండి. అప్పుడు మీ విజయమే ప్రపంచానికి వినిపిస్తుంది. ఈ జ్ఞానాన్ని కేవలం వినడం మాత్రమే కాదు, మీ జీవితంలో ఆచరణలో పెట్టండి. ప్రతి ఉదయం నిద్రలేవగానే ఈ రోజు నేను కేవలం అవసరమైన మంచి మాటలనే మాట్లాడతాను అని ఒక సంకల్పం తీసుకోండి. సాయంత్రం పడుకునే ముందు ఈ రోజు నేను ఎంతవరకు నా మాటను అదుపులో ఉంచుకున్నాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ చిన్న అభ్యాసం మీలో అద్భుతమైన మార్పును తెస్తుంది. మీ ముఖంలో ఒక తేజస్సు, మీ మాటలో ఒక బలం కనిపిస్తాయి. ఋషులు చూపిన ఈ దారిలో నడిచేవాడికి అపజయమే ఉండదు. మీ వాక్కే మీ ఐశ్వర్యం. దానిని జాగ్రత్తగా వాడుకోండి. మీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. నిశ్చయంగా ముందడుగు వేయండి.
సకల శుభాలు మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.